బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికల ప్రక్రియ సజావుగా చేపట్టడానికి సమాయత్తమవుతోంది. తెలంగాణలో గ్రామాల సంఖ్య పెరగడంతో బ్యాలెట్ బాక్సుల అవసరం మరింత ఏర్పడింది. పోలింగ్ కేంద్రాల ఎంపిక దాదాపుగా పూర్తయింది. ఎన్నికల కోడ్ వెలువడక ముందే రిజర్వేషన్ల అంశం పల్లెలో ఉత్కంఠ రేపుతోంది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 12,848 గ్రామ పంచాయతీలు గుర్తించింది. మొత్తం 12,848 గ్రామ పంచాయతీలు 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా 570 జడ్పీటీసీ స్థానాలున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించుకుంటే స్థానిక ఎన్నికల వైపు గురిపెడుతున్నారన్న నేతలు పంచాయతీ ఎన్నికల్లో సగం వరకు మహిళా రిజర్వేషన్లు ఉండడంపై తర్జన భర్జన పడుతున్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. గతంలో వచ్చిన రిజర్వేషన్లు ఈసారి మారే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తులు చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసుదేవ్ సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించిన పరిస్థితి అయితే గ్రామాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బ్యాలెట్ బాక్సుల సంఖ్య కూడా పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు? ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. కానీ ఇకపై నెక్స్ట్ రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మొదటి విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ యోచిస్తున్న నేపథ్యంలో కూడా తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన ఇప్పటికే జిల్లా స్థాయి కలెక్టర్లకు కూడా ఆదేశాలు అందాయి. ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ 15వ తారీఖు లోపే మొత్తం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా పూర్తిగా ట్రైనింగ్ కూడా నిర్వహించాలని ఇప్పటికే ఒక నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. పూర్తిగా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఓటర్ల జాబితా సేకరించే మొదలు పెడితే తర్వాత నామినేషన్ల ప్రక్రియ కావచ్చు, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయబోతా ఉంది. ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా ఎలాంటి నామినేషన్లు సేకరించాలి, ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలన్న దానిపైన కూడా ఇప్పటికే పలు రకాలుగా జిల్లా కలెక్టర్లతో పాటు మండల స్థాయి అధికారులతో పాటు మున్సిపల్ అధికారులతో కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు అయితే మీటింగులు నిర్వహించారు. ఇక పూర్తిగా రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అంటే మనం చూసినటువంటి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించినటువంటి మెదక్ ఎమ్మెల్సీ స్థానాలు 2 ఉన్నాయి. అక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి ఒక ఎన్నిక, గ్రాడ్యుయేట్ అయితే మరొక టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా మరొక ఎమ్మెల్సీకి నిర్వహించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ చూసినట్టయితే దాదాపు పట్టభద్రులకు సంబంధించి 499 పోలింగ్ కేంద్రాలతో పాటు ఉపాధ్యాయులకు సంబంధించి 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. అది ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమావళిని పాటించాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఇస్తూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశించింది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలే తర్వాయి భాగమైన నేపథ్యంలో కూడా ఈ రోజుతో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు ముగుస్తుండటంతో కూడా తదుపరి స్థానిక ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్తో పాటు మండలాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లతో పాటు గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలు కూడా యథావిధిగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కూడా ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ వెలువడేదే ఆలస్యం. ఇమీడియట్లీ కూడా నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి స్క్రూటినీ అయిపోయిన తర్వాత కూడా అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల జాబితా చాలా ప్రాధాన్యం కాబోతోంది. ఎందుకంటే ఎన్నికల ఓటర్ల జాబితాకు సంబంధించి కూడా కొత్త ఓటర్లు పెరిగే అవకాశం ఉంటుంది. మరోపక్క ఓటర్ల తీసివేతకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, పూర్తి స్థాయిలో ఓటర్ లిస్టుల పైన ప్రస్తుతం ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూ ఉంది. ఇక మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక విడుదల చేసినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా
మొత్తం ఓటర్లకు సంబంధించి పట్టభద్రుల జాబితాకు సంబంధించినటువంటి కరీంనగర్ 3,41,313 మంది ఈ ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఇక ఉపాధ్యాయులకు సంబంధించి కరీంనగర్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా 25,921 ఓట్లు ప్రస్తుతం లిస్ట్ విడుదల చేసింది ఈసీ. ఇక నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల అంశానికి సంబంధించి కూడా 24,905 ఓటర్లు ఉన్నట్టుగా కూడా ఈసీ ఇప్పటికే విడుదల చేసింది. ఇదంతా కూడా చూసినట్టయితే ఈసారి గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అది దీంట్లో చూసినట్లయితే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 26,781 మంది, ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 2,319, వరంగల్, నల్గొండ, ఖమ్మానికి సంబంధించినటువంటి 2,351 మంది ఓటర్ల సంఖ్య పెరిగినట్టుగా ప్రస్తుతం ఈసీ ప్రకటించింది. కాబట్టి ఈ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలంటే ఇటు పోలీస్ శాఖతో పాటు ఇటు మున్సిపల్ శాఖ అధికారులతో పాటు జిల్లా పరిషత్ అధికారులతో కూడా ఇప్పటికే కలెక్టర్లు సమావేశాలు నిర్వహించి కూడా ఎన్నికలు నిర్వహించాలి. ఏ ఒక్కరు కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈసీ కూడా ప్రతిదీ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రిజర్వేషన్ల అంశం కావచ్చు, కొత్త ఓటర్ల జాబితా కావచ్చు, నామినేషన్ల తర్వాత కూడా స్క్రూటినీ అయిపోయిన తర్వాత కూడా అభ్యర్థుల జాబితా ఎవరైతే జాబితా ఫైనల్ అవుతుందో వాళ్లకు ఈ ఓటర్ల జాబితా ఇస్తారు. ఆ తర్వాత ప్రచారం కంటిన్యూ అవుతుంది. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రిజల్ట్ వెలువడిన తర్వాత ఆలోపే స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. స్థానిక సంస్థల్లో మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ వాసు.